సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో ఇవాళ. ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు వచ్చారని నాకు డౌట్ గా. అంతా నా ఏజ్ గ్రూప్ వాళ్ళు, కొంతమంది నాకంటే పెద్దవాళ్ళు రావడం. మీరు 8th క్లాస్ 9th క్లాస్ ఉంటారా? వెరీ గుడ్. నేను పాస్ అయితే కదా నేను మీకంటే పెద్దవాడిని అవడానికి. నాలా కాకుండా బాగా చదవాలి భయ్యో మీరంతా. సో వెల్కమ్ మీ అందరికి, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుంటాను. రెడీ? ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్. ఎక్స్ప్రెస్ రాజాలో దూసుకుపోయే ఎక్స్ప్రెస్ రాజా. చేయి చూపి. ఏం రాసుకురాలేగా మరి అంత పెద్ద సెంటెన్స్ ఒకేసారి ఎలా చెప్పావు నువ్వు? స్టార్టింగ్ లో ఏమన్నావు? ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్. ఎక్స్ట్రా అంటే ఈతో కదా స్టార్ట్ అయ్యేది. మీ టీచర్ ఎక్స్ తో స్టార్ట్ చేశారా? అవునమ్మా, పాడైపోయారు. కూర్చోండి. పి ఫర్ ఏ అన్న లేచిండి. నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే. పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్. ప్రదీప్ యాంకరింగ్ తో దూసుకుపోతున్న ఎక్స్ప్రెస్ రాజా. నువ్వు పెద్ద పొలిటీషియన్ అవుతావు, నీకు తెలుసా విషయం? అవుతాడు ఏమంటున్నా మనం పట్టించుకోవడం, మనం చెప్దాం అనుకుందా ముందు చెప్పేసి. థ్యాంక్ యూ బ్రదర్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. ఫస్ట్ టైమా? ఆర్ ఫర్ రిపీట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. రిపీట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మళ్ళీ ఇది చూడాలనిపించిన దూసుకుపోయే ఎక్స్ప్రెస్ రాజా. అబ్బా, ఉప్పు కప్పు రంబు నొక్కపోలికనుండు. క్లాస్ లో ఆన్సర్ చెప్పి అలవాటు అయిపోయి. ఈ ఫర్ ఎనర్జీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆడియన్స్ అల్లరితో దూసుకోపోయే ఎక్స్ప్రెస్ రాజా. దానికి బ్లడ్ అయినా సోల్ అయినా ఫ్యూల్ అయినా మీరే కదా అన్న. ఓకే. ఎస్ ఫర్ సమంత నాకు తెలుసు. స్పెషల్ పవర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ప్రత్యేక హోదా ఇచ్చారు నాకు. 2 స్టేట్స్ లో జోస్ గా దూసుకుపోయే ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. ఇంకో ఎస్ ఫర్ సిగ్నేచర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్స్. ఇది ఒక ముద్దు. సారీ ముద్ర అయినా దూసుకెళ్తున్న ఎక్స్ప్రెస్ రాజా. సిగ్నేచర్ స్పెల్లింగ్ చెప్పు. అరే మాట్లాడతాడు చెప్పు. SIGUNER. SIGNUTER. TURE. అరే అరే మీకు ఎందుకంటే కొమ్మ వస్తుంది? మేము టెన్షన్ పడలేనా, రేపు నీ క్లాస్ లో ఉంటది. పిచ్చోడ, నువ్వు నాకంటే చాలా బెటర్ రా. నేనైతే SIGCHUR అని రాశా. సిగ్నేచర్ గా నాకు అదే పదం గుర్తొచ్చింది. SIGNCHUR సిగ్నేచర్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకంటే తెలివైన వాళ్ళు అనుకున్నా. అబ్బా, అంతకు మించున్నారు మీరు. సో ఇలాంటి తెలివైన వాళ్ళే మాకు ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారు, సుబ్బారావు అండ్ జాన్. దట్ ఈస్ సుబ్బారావు. లేత చైల్డ్ లేబర్ అతను. సో వీళ్ళిద్దరు కలిసి ఇంకో ఫ్రెండ్ లవంగం అని ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్. అతని బర్త్డే పార్టీకి వెళ్ళారనమాట. సరే బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ మాట్లాడారు, వీడి బర్త్డే కదా ఇవాళ. ఓకే ఓకే. రే జాన్ నువ్వెప్పుడు పుట్టావురా? నేను శుక్రవారం పుట్టాను రా అన్నాడు. ఓ వెరీ గుడ్ అని. ఇంకోటి వచ్చారు, సుబ్బారావు నువ్వెప్పుడు పుట్టావు అంటే నేను ఆదివారం పుట్టాను. జాన్ అన్నాడు, అదేంటి ఆదివారం సెలవు కదా ఎలా పుట్టావు అని అడిగాడు. అమ్మాయికి నవ్వారు, జోకి. వెరీ గుడ్. ఇలా సెలవుల్లో వస్తే మీరు క్రేజీగా ఏం చేస్తారు? డ్రైనేజ్ లో చేపలు పడతా. డ్రైనేజ్ లో చేపలు పడతా. గిరిగిలా డ్రైనేజ్ లో చేపలు తిరుగుతుంటాయి నువ్వు పట్టుకోవడానికి. స్వచ్ఛ భారత్ మురిక్కాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మా తాత గడ్డంతో నాటుకుంటు. ఈసారి పాయలు అల్లు. ఇక్కడ చెప్తున్న వాళ్ళు ఆన్సర్ చెప్తుంటే ఇద్దరు మాత్రం వెరైటీగా రియాక్ట్ అవుతున్నారు. ఒక లీ చివర్లో ఉన్నారు, ఒక లా చివర్లో ఉన్నారు. టీచర్లా? ఓకే. పాపం మీ అందరినీ జాగ్రత్త చూసుకోవడం కోసం వచ్చి ఉంటారు కదండి. అదే మీరందరూ నాకు భయం వేస్తుందని నన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి వచ్చి ఉంటారు వాళ్ళు. మేడం గారు వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. బాగానే అల్లరి చేస్తారా మేడం క్లాస్ లో? చాలా.
చాలా. మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? బయాలజీ, ఫిజిక్స్. వామ్మో వామ్మో. ఏ క్లాస్ కి? 7th to 10th. 4 ఏళ్ళు పాస్ అవ్వలేదు అది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను మాక్సిమం లంచ్ బ్రేక్ అయ్యాక ఉండేది అది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందమ్మా. అంటే అది బాగుంటుంది నిద్రపోవడానికి. నాకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎంతో సరదాగా స్టూడెంట్స్ తో పాటు మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఒక్క రోజుకి 1 గంట సేపు వదిలేండి. రేపు క్లాస్ లో చూసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ శాలిని టీచర్. మీరే సబ్జెక్ట్? సోషల్ కమ్ ఇంగ్లీష్. తిరిగింది. ఓ ఎందుకు ప్రదీప్ అంత భయము? సోషల్ ఇంగ్లీషా? అయ్యయ్యో దేవుడా, ఎన్ని కష్టాలు వచ్చారా ప్రదీప్ నీకు. ఇన్నాళ్ళు మీలాంటి వాళ్ళు లేక ఏదో సర్దేసుకునేవాడిని స్టూడెంట్స్ తో. ఇప్పుడు టీచర్లు వస్తే నాకు అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. సోషల్ ఆల్సో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మా. అందుకే పడుకుంటారా ఆ సబ్జెక్ట్ లో? నేను చాలా మెలుగుండే. నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. యుద్ధాలు, వార్లు అవన్నీ ఉండేవి. అండ్ మ్యాక్సిమం అది అంత నచ్చి నేను ఏం చేసేవాడిని అంటే ఫిజిక్స్ ఎగ్జామ్ లోను బయాలజీ ఎగ్జామ్ లో కూడా అదే రాస్తూ ఉండేవాడిని నేను. ఇవాళ సోషల్ అండ్ ఇంగ్లీష్ కి, బయాలజీ అండ్ ఫిజిక్స్ కి పోటీ. ఓకే, ఇట్స్ ఏ టీమ్ కి మీరు లీడరు, ఇట్స్ ఏ టీమ్ కి మీరు లీడరు. అవును, ఇంతకు మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మీకు హాలిడేస్ వస్తే మీరేం చేస్తారు క్రేజీగా? మా హస్బెండ్ పాకెట్ మొత్తం ఖాళీ చేసేస్తాను షాపింగ్ చేసి. అడిగానని చెప్పండి అమ్మా. చెప్తానండి. థ్యాంక్ యూ. అండ్ మీరు మేడం గారు? నేను యాక్చువల్లీ చిన్న ఉన్నప్పుడు నర్సరీ నుంచి అన్ని చెట్లు దొంగలిచ్చేదాన్ని. అదే పని ఉండేది హాలిడేస్ లో. మీరు హిస్టరీ ఎందుకు తీసుకున్నారా నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు హాలిడేస్ వస్తే దురదాకుంటది కదా ఒకటి, అది భలే ఉంటది. అది ఇట్లా అనగానే దురదేస్తా సాయంత్రం అంతా. హాలిడేస్ లో బాత్రూమ్ కలిగితే ఎంజాయ్ చేస్తాం. ఏం చేస్తావు? బాత్రూమ్ కడుగుతా. మా పక్కింట్లో నా పోరికి లవ్ లెటర్ రాస్తా. పిచ్చోడా దక్కిదా. ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాక సన్మానం చేద్దాం ఎంత దగ్గర. సో ఎంతో అద్భుతమైన ఆన్సర్ ఇచ్చాడు ఈ అబ్బాయి. ఇలాంటి ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు మేము మా కార్యక్రమంలో సన్మానం చేస్తూ ఉంటాం. ఆయన ఈ 2 వేళ్ళు, ఆహా, నీ కాలు పట్టున వేళ్ళు పట్టుకోనము, ఆహా, నువ్వు పట్టుకున్నాను చూకొట్టేదాము, పట్టుకో. అమ్మ లైన్ లో రండి, ఓటు హక్కును వినియోగించుకోండి. నేను ఓన్లీ కోడి అనుకున్నా భయ్యా. కోడి గుడ్డు పెట్టి ఆ గుడ్డు ఆమ్లెట్ కూడా అయిపోయింది. అయ్యయ్యో, వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. జాగ్రత్త, అందరిని అడిగాను చెప్పు. ఏ నైస్ డ్రెస్, చాలా బాగుంది మీ డ్రెస్. థ్యాంక్స్. మీ పేరు? స్వాతిక. స్వాతిక, నాతో డాన్స్ చేస్తావా? ఓకే. కమ్. ఓకేనా? మ్యూజిక్. అమ్మ పప్పు డబ్బాలో పెట్టే డబ్బులు తీసుకొని కిడ్స్ వాచ్ కెళ్ళి బొమ్మలు కొనుక్కుంటా. ఆహా, మీలాంటి వాళ్ళే ఇలా టీవీలో చెప్పడం వల్ల వాళ్ళ పోపుల డబ్బాలను తీసేస్తున్నారు. ప్లేస్ మారు. ఎంత కష్టం ప్లేస్లు ఎత్తుకోవాలంటే మనకి. మీకు వాళ్ళకేం తెలుసు మన కష్టాలు. అన్నా నమస్తే. బొట్టు పెట్టిండి అన్న. ఇంట్లోనున్న అన్ని ఎలుకలని ఎలుకొని వాటిల్లని బయాలజీ టీచర్ చూడు ఎట్లా చూస్తే ఎలకాలి అనగానే అరే మన డిపార్ట్మెంట్.
ఇంట్లో కానాల్లో ఉన్న అన్ని ఎలుకలని ఏరుకొని దా. ఇప్పుడు మనం విడమర్చి మాట్లాడుకుందాం. నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు ఏంటి అనేది చెప్పు. ఇప్పుడు చెప్పు నాకు. ఇంట్లో ఉన్న కానాలలో కానాలలో ఏంటిరా? అది కన్నమా కార్నరా? రెండిట్లో ఏదో ఒకటి చెప్పు. ఇంట్లో ఉన్న కార్నర్ లో ఎలుకలని అన్ని ఏరుకొని వాటిలని ఇంట్లో పెంచుతుంటారా? ఎలక ఎట్లుంటది? 2 వింగ్స్ ఉండి ఇటు ఎగురుతుంటది. 2 కాళ్ళు ఉంటాయా? వెనక 2 కాళ్ళు ఏమైనా ఊరెళ్ళాయా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్దాం అనుకున్నావు. ఇంటిలోని కానాల్లో కానాలా? కార్నర్ లో అరే నాకి ఒత్తుందిరా కన్నాల్లో. ఇంట్లో సరే ఆగు నువ్వు ఆగు. ఇంకా ఆన్సర్స్. పక్కింటి పింకిని తీసుకొని ఇసుకలో గూళ్ళు కట్టుకుంటా. తునిగా బ్యాచా? నేను నా బైక్ వేసుకొని చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అన్ని చాక్లెట్లను దొంగతనం చేసుకున్నాను. ఓ నీ బైక్ అంటే ఏం సైకిల్లా? స్కూటీ నడుపుతుంటావు నువ్వు. బెస్ట్. నువ్వు స్కూటీ నడపచ్చు తెలుసా? ఎందుకంటే కూర్చోకర్లే, ఫ్రంట్ నుంచి చాలు. థ్యాంక్ యూ. చెప్పు ఆ ఎలక సంగతి చెప్పు. ఆపేసావు చెప్పు. ఇంట్లో కార్నర్ లో ఎలుకలన్నీ ఏరుకొని వాటిని ఉల్లిపాయలు ఇంకా బల్పాలు. సరే ఆగు. ఇప్పుడు కొత్త పదాలు వచ్చాయి మళ్ళీ. బల్పాలు ఉల్లిపాయలు. ఆగు మాట్లాడుకుందాం మనం. ఎస్ ఇంకా ఆన్సర్స్. హాలిడేస్ లో బోర్ కొడితే మా అన్న పడుకున్నప్పుడు గుండు కిక్తా. మీ అన్న అంత బాగా పడుకుంటాడా అమ్మా? గీకుతున్నా కూడా తెలియదా? ఓకే వెరీ గుడ్. నేనైతే ఏం చేస్తుండే తెలుసా? మా బామ్మ పడుకున్నప్పుడు ఆ ఎండు మిరపకాయ ఉంటది కదా, బాగా తిక్కుంటది, దాన్ని ముచ్చుకుంటది, ఇట్లా టింగ్ అని తిరుగుంటది. దాన్ని ముక్కు దగ్గర చెవు దగ్గర ఇట్టిరా ఆవిడ లేచుడు తుమ్ముడు. మరి లేకపోతే గురక పెడుతుండేది ఆవిడ. ఏం చేయండి సౌండ్ పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావులే జోకులన్నీ పక్కన కూర్చుని. ఎలక సంగతి చెప్పు. ఇంట్లో ఉన్న కార్నర్ లోని అన్ని ఎలుకలని ఏరుకొని వాటిని ఉల్లిపాయలు ఇంకా బల్పాలు తినిపించి నేను ఇలాగా నా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తాను. ఎగ్జామ్ రాసి టాపర్ లాగా. నువ్వేం చెప్పు? నీకు తెలుసు కదా, నువ్వే రచించావు. ఇది ఎవరైనా చెప్పారా? నీకు నువ్వుగా ఫీల్ అయ్యావు. వెళ్ళి కూర్చోనా. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ఆన్సర్స్. థ్యాంక్ యూ.